ఫ్రెండ్స్, స్క్రీన్ ద వీడియో చూస్తున్నారు కదా. ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న కుట్టుమ కుట్టు సాంగ్ అయితే చేశాను. సౌండ్ అయితే మీట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫొటోస్తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్ మోషన్లోకి ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంటే డిస్క్రిప్షన్లో వీడియో ఇస్తాను, చూసి చేసుకోండి. అలాగే మీకు లైక్ మోషన్లో సైన్ ఇన్ ప్రాబ్లం ఉన్నా ఈ వీడియో ఉన్న డిస్క్రిప్షన్లో ఉంది, చూసి చేసుకోండి. ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాక మిస్సింగ్ ఫాంట్ అని వస్తుంటే కిందకైతే వచ్చేయండి. ఇక్కడ లిరిక్స్ ఉన్నాయి కదా, దీని మీద ట్యాప్ చేసుకొని ఎడిట్ టెస్ట్ మీద ట్యాప్ చేసుకొని పైన మీకు రోబో రెగ్యులర్ అని ఉంటుంది, దీని మీద ట్యాప్ చేసుకొని వ్యూ ఆల్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ అని ఉంది కదా, ఆ బాక్స్లో రైట్ టిక్ ఇచ్చేసుకొని ఇంపోర్ట్ ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫాంట్స్ ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసేటప్పుడు ఆ ఫాంట్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఆ ఫాంట్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. ఇంకో ఫాంట్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని పైన సెలెక్ట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇంపోర్ట్ అయిపోతాయి. ఇంపోర్ట్ అయిన ఫాంట్స్ లాస్ట్లో కనిపిస్తుంది. లేకపోతే పైన సెర్చ్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఆ ఫాంట్లో జస్ట్ 2 లెటర్స్ రాస్తే ఫాంట్ అయితే ఇక్కడ వస్తుంది. ఆ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది. పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 ఫోటో 2 ఫోటో అని వీడియో లాస్ట్ వరకు ఉంటాయి. ఆ ఫొటోస్లో మీరు ఫొటోస్ పెట్టుకోవాలి, రీప్లేస్ చేసుకోవాలి. రీప్లేస్ పెట్టడం తెలియకపోతే ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఇక్కడ మీరు ఆ లైక్ మోషన్లో రీసెంట్గా యూజ్ చేసిన ఫోల్డర్ ఓపెన్ అయి ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఎవరి ఫోటో పెట్టాలనుకున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని మీరు యాడ్ చేయాలి అనుకున్న ఫోటోనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా అన్ని ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని కెమెరాను అయితే ఆన్ చేసుకొని కెమెరాతో పాటు ఈ ఫస్ట్ బాక్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని వీడియోని ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకుంటే వీడియో ఎక్స్పోర్ట్ అయ్యి గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.